హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను చేస్తున్నాను క్యాప్సికమ్తో ఒక సూపర్ డూపర్ పెరుగు కలిసిన వెరైటీ. పుల్కాలోకి, రైస్లోకి, అన్నిట్లోకి ఇది చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాము, ఎలా చేశానో కూడా చెప్పేస్తా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, పల్లీలు. ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నానండి. అందులో ఆయిల్ ఒక 3 టీ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. కొంచెం కాస్ట్ ఐరన్ కడాయి కాబట్టి ఆయిల్ ఒక చుక్క ఎక్కువే పడుతుంది. నాన్ స్టిక్ అయితే మనకి తక్కువ పడుతుంది, కానీ వన్ కంపారిటివ్లీ హెల్త్ విషయంలో కాస్ట్ ఐరన్ వాడటమే ది బెస్ట్. సో ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అవి చిట్టుపట్లాడగానే ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ ముందే వేసుకోండి పోపులో. ఎండుమిర్చి కంటే ముందు గ్రీన్ చిల్లీ వేసాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీ నాకు కలిసిపోవాలి, బాగా వేగాలి. అండ్ దెన్ ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నా, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకుంటా. ఇదిగోండి వెల్లుల్లి చూసారా, దాదాపు 3/4 వెల్లుల్లి ఉంది. దాన్ని పొట్టు తీసి సన్నగా ఇట్లాగా తీసుకుంటే తరుక్కుంటే ఇట్లా వచ్చింది. ఇలా అయితేనే మనకి కర్రీలో టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తీసి పక్కకు పెట్టే పని ఉండదు. ఫ్రై అయింది. సో నేను కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వేసాను. జస్ట్ 1.5-2 మినిట్స్ అంతేనండి, మెత్తబడితే చాలు ఉల్లిపాయ. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఒక 200 గ్రామ్స్ క్యాప్సికమ్ ఇది. దీన్ని మొత్తం బాగా కలిపి దీంట్లో కూడా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే క్యాప్సికంలో కారం ఉంటుంది, మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాము. ఆ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓన్లీ 1 టీ స్పూన్ ఎర్రకారం వేసుకున్నాను. మంచిగా అన్ని కలిపేసి బరువైన మూత పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టేశాను. ఒక 5-6 నిమిషాలు మగ్గనిస్తే మనకి కొంచెం క్యాప్సికమ్ ఉడుకుతుంది. మూత తీసుకున్నాను. ఈలోపు పల్లీలు వేయించి పెట్టుకున్నది ఉందన్నమాట ఇంట్లో. ఆ చెక్క వక్క ఇందులో వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. అందుకని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పల్లీలు పొడి చేసింది వేసేసాను. ఇది పొడి కాదు యాక్చువల్లీ, వక్కలు. ఇది వేసి దీంతో పాటు కొంచెం ఇంగు, ఒక 1/4 టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చాను. ఉడికిందా లేదా చెక్ చేసుకుంటే నాకు ఎందుకు ఇంకొంచెం ఉడికితే బాగుండు అనిపించింది. అందుకే ఒక 1/4 గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఆ వాటర్ అయిపోయేంత వరకు ఉంచాను. చలో, వాటర్ అయిపోయింది, క్యాప్సికమ్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక 250-300 ml కర్డ్ని కలిపేశాను. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి, అవసరం పడితే వేద్దాము. అండ్ దెన్ లాస్ట్కి ఫైనల్లీ కొత్తిమీర. సో ఫైనల్లీ టెక్స్చర్ ఈజ్ దిస్. నచ్చేసిందా? మరి వెంటనే కామెంట్ చేసేయండి. ఇంకొక రెసిపీ ఏం కావాలో మీకు అడగండి. ఉంటాను, మీ శైలజ.